హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీ టైమ్ టాపిక్. ప్రాణమున్న ఏ జీవికైనా ఎదుగుదల ఉండటం సహజం. మనిషి అయినా, జంతువైనా, చెట్టైనా ఒక వయసు వచ్చే వరకు పెరుగుతూనే ఉంటాయి. కానీ ప్రాణం లేని ఒక రాతి విగ్రహం సంవత్సరాలు గడిచే కొద్దీ చిన్న చిన్నగా పెరుగుతూ ఉందంటే పెరుగుతోంది. మీరు నమ్ముతారా? అది ఎవరో చెక్కిన చెక్క కాదు, మట్టితో చేసిన బొమ్మ కాదు, అత్యంత కఠినమైన ఒక నల్ల రాతితో చేసిన విగ్రహం. ఒకప్పుడు ఒక చిన్న కుక్క పిల్ల సైజులో ఉండేది. దాని చుట్టూ భక్తులు ప్రదక్షిణ కూడా చేసేవారంట. ఆ విగ్రహం ఈరోజు ఏకంగా 15 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు, దాదాపు 100 టన్నుల బరువుకు చేరుకొని గుడి స్థలాన్ని ఆక్రమించేంతగా పెరిగిపోయిందట. ఆ విగ్రహం ఇప్పటికీ ఇంకా పెరుగుతూనే ఉందట. ఇది ఏదో పురాణాల్లోనే కట్టుకథ కాదు, సాక్షాత్తు భారత పురావస్తు శాఖ ASI సైతం రాతపూర్వకంగా ధృవీకరించిన పచ్చి నిజం. ఎక్కడ ఉంది ఆ విగ్రహం? శిలారూపంలో ఉన్న ఆ విగ్రహం అలా ఎలా పెరుగుతోంది? ఈ వింత వెనుక వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో చెప్పిన ఆ భయంకరమైన నిజం ఏమిటి? ఈరోజు మన టీ టైం టాపిక్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న అత్యంత ప్రసిద్ధ శైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయంలో పెరుగుతున్న బసవన్న రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. రండి, వీడియో చివరి వరకు చూడండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. పదండి, ఈ అద్భుతమైన యాత్ర మొదలు పెడదాం. మొదటిగా అసలు యాగంటి చరిత్ర గురించి, ఆ యాగంటిలో కాకులు ఎందుకు ఉండవో దాని గురించి తెలుసుకుందాం. ఈ అద్భుత ఆలయం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాకు నల్లమలాడు వెలకొండల ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉంది. దీని చరిత్ర ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటిది. ముందుగా పురాణాల ప్రకారం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకప్పుడు అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాడట. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని చెక్కడం కూడా పూర్తయిపోయిందట. కానీ ప్రతిష్ఠ చేసే సమయానికి ఆ విగ్రహానికి ఉన్న కాలి వేలు, బొటని వేలు గోరు విరిగిపోయిందట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మంలో ఏదైనా విగ్రహం భిన్నమైతే, అనగా విరిగిపోతే దాన్ని పూజించకూడదు, ప్రతిష్ఠించకూడదు. అప్పుడు ఎంతో బాధపడిన అగస్త్య మహాముని తాను చేసిన తప్పు ఏమిటో తెలుసుకోవడానికి సాక్షాత్తు ఆ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడట. ఆ సమయంలోనే కాకాసురుడు అనే ఒక రాక్షసుడు కాక రూపంలో వచ్చి తన అరుపులతో ముని తపస్సుకు విఘ్నం కలిగించాడట. కోపంతో రగిలిపోయిన అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో ఇకపై ఏకాకి సంచరించకూడదు అని శపించాడట. ఇది వినడానికి కథలా అనిపించవచ్చు, కానీ మైండ్ బ్లాక్ అయ్యే నిజం ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈనాటికి యాగంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కడంటే ఒక్క కాకి కూడా మనకు కనిపించదు. సైన్స్ కూడా ఇది అంత చక్ర రహస్యమే. ఆ తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా దర్శనమిచ్చి ఇది శివక్షేత్రం, ఇక్కడ నన్ను ప్రతిష్ఠించు అని చెప్పాడట. అలా ఒకే శిలపై ఉమామహేశ్వరులు అనగా శివపార్వతులు దర్శనమిచ్చే ఏకైక అరుదైన క్షేత్రంగా యాగంటి వెలుగొందుతోంది. 15వ శతాబ్దంలో విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఇప్పుడు పెరుగుతున్న నంది గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఉమామహేశ్వర దర్శనం అయిపోగానే మన దృష్టి అంతా ఎదురుగా ఉన్న నంది అనగా బసవన్న విగ్రహం పైనే పడుతుంది. ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. సాధారణంగా శివాలయంలో నంది విగ్రహం ఏదైనా ఉంటే ఒక సైజులో చిన్నగా ఉంటామో లేదా పెద్దగా సైజులో ఉంటామో తిరుగుతుంది. కానీ యాగంటిలో నంది మాత్రం అలా కాదు. కొన్నేళ్ల క్రితం ఈ నంది విగ్రహం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు కూడా చేసేవారట. అప్పుడు ఈ విగ్రహం చాలా చిన్నగా ఉండేది. కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ రాతి విగ్రహం పరిణామం పెరుగుతూ వచ్చిందట. అది ఎంతలా పెరిగిందంటే ఒకప్పుడు ఆ విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలకు తగిలేంతగా పెరిగిపోయిందట. ఆ విగ్రహం పెరగడానికి స్థలం సరిపోవడం లేదని సాక్షాత్తు పురావస్తు శాఖ ASI వారే ఆ విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను తొలగించేశారట. అయినా సరే అది ఇంకా పెరుగుతూనే ఉంది. కళ్ళెదురుగా ఒక బండరాయి ప్రాణం ఉన్న జీవిలాగా ఉబ్బిపోతూ ఉండటం చూసి స్థానికులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకప్పుడు కూర్చున్నట్లుగా ఉండే ఈ నంది ఇప్పుడు నెమ్మదిగా పైకి లేవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా దాని ఆకారం కూడా మారుతూ ఉండటం అందరినీ భయపెడుతోంది.
అసలు గుడిలో ఉన్న ఒక నల్ల రాయి లాంటి విగ్రహం అలా ఎలా పెరుగుతుంది? ఇది దేవుడి మహిమ లేక ఇందులో ఏదైనా సైన్స్ ఉందా? సైన్స్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. ఈ వింతను చూసే భారత పురావస్తు శాఖ ఏఎస్ఐ ఒక బృందంగా ఏర్పడి నంది విగ్రహంపై అనేక పరిశోధనలు చేశారు. ప్రతి సంవత్సరం దీని కొలతలను తీశారు. చివరకు వాళ్ళు చెప్పిన నిజం విని ప్రపంచం మొత్తం షాక్ అయింది. అవును, ఆ నంది విగ్రహం నిజంగానే పెరుగుతోంది. ప్రతి 20 సంవత్సరాలకు గాను ఈ విగ్రహం ఖచ్చితంగా 1 అంగుళం అనగా 1 ఇంచ్ పెరుగుతోందట అని శాస్త్రవేత్తలు అధికారికంగా ప్రకటించారు. కానీ ఎందుకు పెరుగుతోంది? దీనికి సైన్స్ ఒక అద్భుతమైన వివరణ ఇచ్చింది. ఈ నంది విగ్రహాన్ని చెక్కిన రాయి సాధారణ నల్లరాయి విగ్రహం కాదు, నల్లరాయి కాదు. ఈ కొండల్లో దొరికే ఈ రాయికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. దీని శాస్త్రీయ పరిభాషలో అనగా సిలికా లేదా సిలికేట్ ఖనిజం అంటారు. వాతావరణంలోని మార్పులు లేదా తేమ అనగా మైల్ స్టోన్ మరియు గాలిలో ఉండే కొన్ని వాయువులను ఈ రాయి పీల్చుకుంటుందట. ఆ తేమ రాయి లోపల పొరల్లోకి వెళ్ళి రసాయన చర్య కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఈ రాయి తన పరిమాణాన్ని నెమ్మదిగా విస్తరిస్తోందట అని ఇది సైన్స్ చెప్పిన సమాధానం. కానీ భక్తులు మాత్రం ఒక ప్రశ్న అడుగుతారు. భూమి మీద ఎన్నో సిలికారాళ్ళు ఉన్నాయి కదా, అన్నీ ఇలాగే ఒక సరైన ఆకారంలో దేవుడి రూపంలో ఎందుకు పెరగట్లేదు? పైగా ఈ నంది విగ్రహంలో జీవకళ పుట్టిపడుతూ ఉంటుంది కదా. రాయి విస్తరిస్తే అనగా రాయి కనుక ఒకవేళ పెరిగితే, రాయే కాదు ఏదైనా సరే పెరిగితే ఆకారం చెడిపోవాలి, అనగా పాడైపోవాలి కదా. కానీ ఈ బసవన్న ఆకారం మాత్రం ఎంతో అందంగా ప్రాణం ఉన్నట్లుగా ఎలా మారుతోంది? ఇక్కడే సైన్స్ సైతం భక్తి ముందు తల వంచక తప్పలేదు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సైన్స్ ఏమో ఈ రాయి లక్షణం ఇంతే అంటుంది. కానీ మన తెలుగు నేల గర్వించదగ్గ భవిష్య దర్శనికుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానంలో ఈ యాగంటి బసవన్న గురించి ఏనాడో రాసి పెట్టారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తన శిష్యులతో కలిసి కొన్నాళ్ల పాటు ఈ యాగంటి కొండల్లోనే గుహల్లోనే నివసించారట. ఆయన తన కాలజ్ఞానంలో ఒక భయంకరమైన సత్యాన్ని చెప్పారట. కలియుగం అంతమయ్యే సమయానికి యాగంటిలో ఉన్న బసవన్న ప్రాణం పోసుకొని లేచి నిలబడతాడు. ఒక్కసారిగా ఆకాశం దద్దరిల్లేలా రంక వేస్తాడు. బసవన్న రంకె వేసిన వెంటనే ముల్లోకాలు కంపిస్తాయి. ప్రళయం ముంచుకొస్తుంది. ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుంది అని తాళపత్ర గ్రంథాలలో స్పష్టంగా రాశారట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బ్రహ్మంగారు చెప్పినట్లే ఆనంది ఆకారం నెమ్మదిగా పెరుగుతోంది. ఇది వరకు కూర్చున్నట్లుగా ఉండే ఈ నంది ఇప్పుడు ఒక కాలు పైకి లేపి నిలబడడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కాలజ్ఞానంలో రాసిన ప్రతి అక్షరం నిజమవుతున్న ఈ కాలంలో ఆ బసవన్న పెరుగుతూ ఉండటం చూస్తుంటే బహుశా యుగాంతం నిజంగానే దగ్గర పడుతుందేమో అని కోట్లాది మంది భక్తులు బలంగా నమ్ముతున్నారు. యాగంటిలో ఇది ఒకటి కాదు, చాలా అద్భుతాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ యాగంటిలో కేవలం బసవన్న మాత్రమే కాదు, అడుగడుగునా రహస్యాలే దాగి ఉన్నాయి. గుడి ప్రాంగణంలో పుష్కరిణి, ఒక అద్భుతమైన నీటి కొలను ఉంది. ఆ కొలనులోకి ఒక చిన్న నంది విగ్రహం నోటి నుండి ఎప్పుడూ స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వేసవి కాలంలో ఎండలు మండిపోయి నదులు ఎండిపోయినా సరే ఈ నంది నోటి నుండి వచ్చే నీరు మాత్రం ఒక్క చుక్క కూడా తగ్గదు. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుంది? ఆ కొండల్లో ఉన్న నీటి వనరు ఏమిటి అనేది ఇప్పటికీ ఎవరు కనిపెట్టలేకపోయారు. ఆ పుష్కరిలో స్నానం చేస్తే పాపాలు రోగాలు పోతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈ గుడి చుట్టూ ఉన్న కొండల్లో ఎన్నో రహస్య గుహలు ఉన్నాయి. మొదటి గుహలో వెంకటేశ్వర స్వామి గుహ. అగస్త్యుడు ప్రతిష్ఠించాలనుకున్న గాలి గోరు విరిగిపోయిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇప్పటికీ ఈ గుహలోనే ఉంటుంది. రెండవది అగస్త్య గుహ. సాక్షాత్తు అగస్త్య మహాముని తపస్సు చేసిన అత్యంత కష్టమైన మార్గం ఉన్న గుహ ఇది. లోపలికి వెళ్ళాలంటే 120 నిటారుగా ఉన్న మట్టి ఎక్కాలి. మూడవది వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గుహ. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చాలా భాగాన్ని ఈ గుహలో కూర్చొని రాశారని చరిత్ర చెబుతోంది. ఈ కొండల్లో ఇంకా ఎవరికీ తెలియని రహస్య మార్గాలు, సిద్ధులు తపస్సు చేసుకునే ప్రాంతాలు ఇంకా ఎన్నో ఉన్నాయని స్థానికులు చెబుతారు. ఇక ముగింపు.
ద కంక్లూజన్. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉండొచ్చు, కానీ ఒక రాయి ప్రాణం పోసుకున్నట్లు పెరుగుతూ ఉన్నట్లు అందులో సైన్స్ కూడా తెరదూర్చడం, ఆ పెరుగుదల వెనుక యుగాంతం గురించి ఒక భయంకరమైన భవిష్యవాణి ఉండటం, ఇదంతా చూస్తుంటే మన హిందూ సనాతన ధర్మం, మన దేవాలయాలు ఎంత శక్తివంతమైనవో అర్థమవుతోంది కదా. సైన్స్ తన పని తాను చేస్తోంది, కానీ భక్తుల విశ్వాసం ముందు ఆ సైన్స్ కూడా చిన్నపోయింది. ఈ విషయంలో మీరు ఎప్పుడైనా యాగంటికి వెడితే ఆ పెరుగుతున్న బసవన్నను చూసి ఆ దేవుడి మహిమను కల్లారా ఆస్వాదించండి. మీరేమనుకుంటున్నారు? యాగంటి బసవన్న నిజంగానే వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లుగా కలియుగ అంతంలో రంకెవేస్తాడా? కాలజ్ఞానం గురించి మీ నమ్మకం ఏమిటి? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ కోసం మన టీ టైమ్ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో అద్భుతమైన వీడియోతో ఒక కొత్త మిస్టరీతో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. ఓం నమః శివాయ. ఇక వెళ్లే ముందు ఈరోజు మంచి మాట. నీవు గెలిచినప్పుడు నీ చప్పట్లు ప్రపంచానికి వినిపిస్తాయి, కానీ నువ్వు ఓడినప్పుడు నీ మౌనం నీకు మాత్రమే వినిపించాలి. ఆ మౌనంలోనే నీ తదుపరి విజయానికి పునాది ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్.